హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చామగడ్డ ఫ్రై అండి. అరబీ ఫ్రై అని కూడా అనొచ్చు. సో చామగడ్డని పులుసులాగా కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రై అనేది కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా పప్పు కానీ లేదంటే రసం కానీ పెట్టుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీరు అన్నంలోకి కూడా కలిపి తినొచ్చండి, వేడి వేడి అన్నంలోకి కూడా. అంటే డ్రై కర్రీస్ ఇష్టపడతారు చూడండి, అలాంటి వాళ్ళకి చాలా నచ్చుతుంది. మనం పులుసు ఏమి వేయట్లేదు కదా, ఇది ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి. సో దానికోసం మనము ఒక కుక్కర్లో ఆ చామగడ్డలన్నిటినీ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాటికి మట్టి బాగా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ అనేది పోసి ఒక 2 విజిల్స్కి రానిచ్చానండి. 2 విజిల్స్ తర్వాత అవి కొంచెం చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ చామగడ్డలకి పొట్టు అనేది ఇలా మొత్తం కూడా తీసేయండి, ప్రతి దానికి కూడా తీసేసి. మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను ఈ రౌండ్గా కట్ చేసుకున్నాను చామగడ్డ ముక్కలని. ఇలా పొట్టంతా తీసేసుకొని ఆ చామగడ్డలన్నిటినీ కూడా, కొంచెం జిగురుగా ఉంటుంది చామగడ్డ అనేది, కానీ ఇలా చేస్తే మనకు ఆ జిగురు అనేది కూడా ఉండదన్నట్టు. మనం ఫ్రై చేసేసుకుంటే ఇలా రౌండ్గా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెం షాలో ఫ్రై లాగా అనుకోండి మీరు. ఒక 2 విజిల్స్ చేస్తే మనకు కొంచెం ఉడికిపోతాయి కదండి. ఇలా అన్ని పీసెస్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాతకి మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయండి, అలాగే కొంచెం గరం మసాలా వేసాను దాంట్లో, కొంచెం గరం మసాలా యాడ్ చేయండి, అలాగే ఉప్పు, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ఈ కర్రీకి సరిపడా కారం కూడా. సో మనం ఓన్లీ ఇదే కాదండి, కొంచెం ఒక స్పూన్ ఆఫ్ బియ్యపిండి అనే వేసాను. జస్ట్ ఒక 1 బిగ్ టీ స్పూన్ అంత పిండి వేసాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా అంత స్పూన్ పిండి అనేది వేసి మంచిగా ఆ బియ్యపిండి, ఉప్పు, కారం మనం వేసిన అన్నీ కూడా దానికి ఆ ముక్కలకి పట్టేలాగా అలా మంచిగా చేత్తోని మిక్స్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మిక్స్ చేసుకోండి. అలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ ముక్కలన్నిటికి కూడా మనకి ఆ పిండి, ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని అక్కడ ఒక ప్యాన్ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, ఎందుకంటే ఆ ముక్కలన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి. కొంచెం నార్మల్గా కర్రీకి వేసేదానికంటే కాస్త ఎక్కువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర 2 కూడా వేసి అవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసానండి. కొంచెం మనకి ఎర్రగా రోస్ట్ అయ్యే వరకు ఉంచండి మినప్పప్పు. ఫ్రై చేస్తున్నాం కదా, అక్కడక్కడ మనకి పంటి కింద కరకరమని సౌండ్ వస్తూ మంచిగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మినప్పప్పు. అది కూడా కొంచెం ఎక్కువ వేసి అది ఎక్కువ రెడ్ అయ్యే వరకు ఉంచాను. అది ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసానండి, అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాతకి మనం ఈ కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, అలాగే కరివేపాకు కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కోట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, ఒక్కొక్కటిగా ఇలా రౌండ్గా పెట్టుకోండి. అందుకే నేను కొంచెం పెద్ద ప్యాన్ తీసుకున్నాను ఇలా రౌండ్గా పెట్టడానికని. మనం చిన్న ప్యాన్లో పెడితే ఏమవుతుందండి, ముక్కలన్నీ ఒకదానిపైన ఒకటి అయిపోయి తడిగా అయిపోతుంది, అంటే మనకి తేమ ఎక్కువ వచ్చేసి కర్రీ అనేది టేస్ట్ అనేది రాదండి. సో ఇలా కొంచెం వెడల్పాటు ప్యాన్ తీసుకుంటేనే మనకు ముక్కలన్నీ కూడా ఇలా రౌండ్గా పెట్టుకోవడానికి వస్తుంది. అలాగే మిగిలిన మసాలా ఉంటే, అదే బియ్యపిండిది ఉంటే కూడా దాంట్లోనే వేసి కలపొద్దు, ఫస్ట్ మూత పెట్టేయాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతకి అప్పుడు కలపండి. అప్పుడు ఇలా అవుతుంది చూడండి, కింద ఉన్నాయన్నీ మనకు కొంచెం ఫ్రై అవుతాయి. సో అప్పుడు కిందవి పైనకి, పైనవి కిందకి ఇలా అనేయండి. పైన ఉన్నవి కిందకి, కింద ఉన్నవి పైకి ఇలా నీట్గా అనేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఎక్కువ కలిపేయొద్దండి, మనం ఆల్రెడీ ఉడికించిన ముక్కలు కాబట్టి మళ్ళీ పీస్ అయిపోతాయి. కొంచెం మెల్లిమెల్లిగా ఇలా కొద్దిగా మెల్లిమెల్లిగా కలుపుకోండి. ఆ బియ్య పిండి అనేది మంచిగా రోస్ట్ అవుతాయి, కరకర వస్తుందండి, కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నట్టు మనకి అది ఆ ముక్కలన్నీ కూడా. సో ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండండి, అంతే. మనకి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఇది రైస్లోకి తిన్నా బాగుంటుంది. నేను ఆ రోజు పప్పు చేశాను, తోటకూర పప్పు అనేది చేశాను, దాంట్లోకి సైడ్ డిష్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ కర్రీ అనేది చేశానండి. మీ అందరికీ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి.